What's up guys, welcome back to my channel. ఈరోజు ముచ్చట ఏంటంటే ఈరోజు మనము స్నో ఏరియాకి పోతున్నాం. అది లేక్ మౌంటైన్స్ ఆల్మోస్ట్ మెల్బోర్న్ నుంచి ఒక 80 కిలోమీటర్స్ డ్రైవ్ ఉంటుంది కావచ్చు. ఇప్పుడు పొద్దున్న టైం వచ్చేసి 6:10. ఆల్మోస్ట్ నేను స్నానం చేసేసి వచ్చి రెడీ అయ్యి కూర్చున్నా. మా ఫ్రెండ్ గారు ఇప్పుడు రెడీ అవుతున్నాడు. ఆల్మోస్ట్ 6:30 కల్లా స్టార్ట్ అయిపోతాం. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మధ్యలో మెల్బోర్న్లో ఒక ఫ్రెండ్ని పిక్ చేసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతాము. మోస్ట్లీ ఇంకొక 2-3 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఇలా విల్ గో అండ్ ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్. లెట్స్ గో. స్టార్ట్ ఒక అంతే ఫస్ట్ 45 మినిట్స్ అవుతుంది. 45 మినిట్స్ ధ్యానం చేస్తున్నావు నువ్వు. ఇడు రద్దు సార్ అది. ఇడు ఎందుకు బాయ్ ఇట్లా చేస్తారు మీరు? మాట్లాడచ్చు కదా ఏదో ఒకటి. నేను కూడా వేయలే, నేను కూడా కొత్తగానే. కెమెరా లేదనుకో, ఇప్పుడు మాట్లాడినావా? ఇది మాట్లాడు. సరే, ఈరోజు మనం ఫస్ట్గా మొదలు పెట్టాము జాలీ మిల్లర్ కెఫేలో. ఇక్కడ ది బెస్ట్ బెల్జియన్ మోకా ఉంటుంది గైస్. ఇది ఒక విచిత్రమైన ఎక్స్పీరియన్స్. we'll get 5 Belgian mocha and also 2 almond croissants. Can you cut them into 2 halves? Good experience. Wow. Sorry, Shiva. Better coffee. రెండు పార్సల్ తీసుకుంటారా? పనికొస్తుంది. నా ఫేవరెట్ మాన్స్టర్ షేక్. బట్ ఆస్ట్రేలియా వచ్చాక ఒక కాఫీ షాప్లో పనిచేద్దామని సీదా దీనికి వచ్చి వాడిని జాబ్ అడిగి అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయ్యాడు. 5 years ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత సర్లే అట్లీస్ట్ వచ్చాం కదా, అంత బాగుంటుందా అని ఒక ఈగో థాట్తో కాఫీ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేస్తే లిటరల్ అదే నా ఫస్ట్ ఆస్ట్రేలియన్ ప్రాపర్ కెఫే కాఫీ. ఇదే తాగాను. ఇదే నా ఫీలింగ్ లో, నా ఒపీనియన్ లో ఓవర్ మై 5 years ఆఫ్ ఆస్ట్రేలియన్ లైఫ్ ఇలాంటి ఒక బెస్ట్ కాఫీని మళ్ళీ ఇంకో కెఫే రెప్లికేట్ చేయలేదు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకోటి. అది మేబీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల, లేదా మళ్ళీ ఇది టెస్ట్ చేసా ఈ థియరీని, ఇది నాకే అయిందా లేక బెస్ట్ కాఫీ మిగతా అందరికి నేను తెచ్చిన అందరూ చెప్పాను. ఇప్పటిదాకా తెచ్చిన వాళ్ళందరిలో ఇలాంటి స్మూత్ కాఫీని ఎవరు తాగాలి? ఫస్ట్ టైం కాఫీ డిప్ చేసి ఉన్నట్టున్నది. అలాగే తినాలి. ఫ్లేవర్ బాగుంది. దిస్ గైస్, ఈ మనిషి, ఈ పెద్ద మనిషి నవీన్, ఈయన దగ్గర కోసం బండు రక్ మనం. ఈ మనిషి ఇప్పుడు ఐట్నర్ ప్లాన్ చేస్తాడు. స్లో ప్లేస్ అనుకున్నా కానీ బిస్కెట్ చేసి ఇవ్వాలా ఏ చెప్పి ఐట్నర్ ఏం చేస్తాను. స్నో పడకపోతే నేను మాత్రం ఏం చేయాలి ఫ్రెండ్స్? సరే, విల్ ఎక్స్ప్లోర్ సమ్ అదర్ ప్లేసెస్ ఇన్ బండూరానా? యా. Home for students who are coming from India to Australia. This is the first place that they are going to live if they choose La Trobe or RMIT, because Bandura is between these 2 unis. Yeah. ఇందులో ఈ పార్క్ లో మొత్తం 3 విషయాలు ఉంటాయి గైస్. చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే ఈ పార్క్ 3 స్ప్లిట్లు ఉంటాయి. ఆస్ట్రేలియాలోనే బిగ్గెస్ట్ గోల్ఫ్ కోర్స్ ఇక్కడే ఉంది. ఓకే, అండ్ ఆస్ట్రేలియాలో బిగ్గెస్ట్ యానిమల్ కల్చర్ అంతా కూడా ఇక్కడే ఉంది. ఇది ఒక వెటర్నరీ స్పాట్ అనమాట. ఈ డ్యామేజ్ అయిన క్యాంగరూస్ వీటన్నిటిని ఇక్కడ తెచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి, లేదా ప్రెగ్నెంట్ గా ఉండే యానిమల్స్ కి సపోర్ట్ ఇవ్వడం, సంథింగ్ అలా బ్రీడింగ్ కి కానీ, ఇలా ఇది ఒక ఆథరైజ్. చూసారా అన్ని ఉంటాయనే కదా నేను చెప్పింది. మా ఇంటానికి ఇంత ఉందని నాకు కూడా తెలియదు. ఇక ఏడన్నా చూడు.
నువ్వు పొరపాటున జాగింగ్ పోతే కానీ నీకు కంపెనీ ఇచ్చేలెక్కున్నాయండి. అక్కడ ఇంకా జంతువు ఉంది చూడండి, ఈమూ కోడ్లు ఉన్నాయి. ఇంకా ఉంటాయి వైల్డ్ క్రీచర్స్, వాంబాట్స్, డ్రాపింగ్ బేర్స్, అదే కోవాలా, అవి నెమళ్ళు. ఇవన్నీ ఇండియాలో ఆవులు వచ్చినట్టు మా ఇంటికి వస్తాయి ఇవన్నీ. కాంగ్రూసా? సాయంత్రం నువ్వు నైట్ టైం కరెక్ట్గా కూర్చోవాలి కానీ వచ్చి డోర్ కూడా నాక్ చేస్తాయి. ఒకసారి ఏంటి, పాసం ఉంటది కదా, మా విండో గ్లాసెస్ మనకి మామూలు వలరెడ్లో ఉన్నట్టు విండో గ్లాసెస్ ఉంటాయి కదా, వచ్చి మనిషి తట్టినట్టు ఇటు తడతా ఉంటది అది. వడలా? వేడివేడిగా వడలు వచ్చాయి. వేడి వడలు. హాట్ డోనట్స్ సినిమా బాగుంది, బాగుంటుంది, వేడివేడిగా ఉంటుంది, జామ్ ఉంటుంది లోపల. హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చేసాం కాలిఫోర్నియన్ రెడ్వుడ్ ఫారెస్ట్ ఇన్ వార్బుట్. దగ్గద్దు తలెత్తు, వద్దొద్దు. ఏంది బ్రో నవ్వు పెడతాను, ఏమైంది, ఏం గుర్తు? ఫైనలీ ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 hour 2 hours జర్నీ, ప్లస్ మళ్ళీ ఒక మధ్యలో ఒక అరగంట లోకల్ ట్రాఫిక్ ఇచ్చాం, పార్కింగ్ దొరకలేదు. పార్కింగ్ దొరికిడికి వచ్చేవరకు ఆల్మోస్ట్ 2.5 hours 3 hours అయిపోయింది. నవీన్ భాయ్, ఇప్పుడు ముందేమున్నది? ఏం క్రీక్? వార్బుట్టన్ క్రీక్. రైన్ ఫారెస్ట్ అంటే ఇలానే ఉంటుంది, ఎప్పుడు వెట్టుగానే ఉంటుంది. ఓకే, 3 days పెట్టుకుంటుందా? ఇక ఇతను మా ఈరోజు టూరిస్ట్ గైడ్ మనకి నవీన్. ఫ్రెండ్స్, and he's a vlogger. ఈ ఫోటోగ్రాఫర్. And here is the camera. జర్రుంటే పోతుంది camera. ఇటు చూసిన బో కింద మొత్తం స్లిప్పర్గా ఉంది. ఏంది బాగుంది, వర్త్ అసలు ట్రావెలింగ్కి. లెఫ్టా? మనము ఫింగర్ ప్రింట్ బ్యాచ్, మనం ఏం చేస్తాం? ఇప్పుడు 360 క్రేజీ ఉంది. క్రేజీ ఉంది లొకేషన్ అసలు. అది ఇక్కడ నుంచి పడితే అట్లా లోపలికి బాగుంటుంది. ఇటు చూడరా, నడుద్దాం. నల్ల అద్దాలు పెట్టుకోవద్దురా. నీ సైడ్ గ్లాసెస్ మరి కార్లో పెట్టేసావా? పిల్లలు పెడితే ఆడ ఫోటోలకి అదే బాగుంటుంది. అవే బాగుంటుంది. 10 minutes స్టార్ట్ అయిపోవాలి. ఓకే, పోదాం. 1 hour జర్నీ ఉంటుంది, మళ్ళీ అక్కడ పర్లేదు. ఎగ్జాక్ట్లీ 1 వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్లీ 1 రే, మనం ఆల్మోస్ట్ 12:30కి ట్రాఫిక్లో ఇరుక్కున్నాం రా. త్వరగా పని చేసాం, త్వరగా ఇంకో దాన్ని జరగచ్చాను. బంద్ చేసింది మొత్తం ఇది లూప్ ట్రైల్. నేను వచ్చినప్పుడు వాటి మీద కూర్చొని ఫోటోలు దిగా. ఇది ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది బ్రో, ఇలాగా అనమాట. మనకు అంత టైం లేదు, జస్ట్ ఫోటోలు తీసుకున్నాను. ఇది ఎక్కి వెళ్ళి నువ్వు రోడ్డు ఆ మధ్యలో ఫోటోలు దిగా. ఆడ దిగచ్చు అంటవా?
కానీ అంత స్టంట్ ఎందుకు ఇప్పుడు? ఎందుకు వెళ్తారు మామూలుగా. వెళ్తారు కానీ స్పాట్ సాటిస్ఫైడా? సూపర్ సాటిస్ఫైడ్. ఆల్మోస్ట్ ఈడికి మనకు గంటన్నర జర్నీ చేసి ఆల్మోస్ట్ అర్ధ గంట ట్రాఫిక్లో ఉండి వచ్చి వెయిట్ చేసిన దానికి వర్త్. ఇక్కడ క్లైమేట్ మస్తు ఉన్నది. ఇక్కడ మనం అక్కడ బయలుదేరినప్పుడు సన్నీ ఉండే, ఇక్కడికి వచ్చేవరకు మొత్తం చల్లగా అయిపోయింది. బాగుంది, వర్త్. ఇంకోసారి రావచ్చు కానీ క్రౌడ్ లేనప్పుడు వచ్చేయాలి మనం. నీకు బోర్ కొట్టింది, మేము మొత్తంలే. ఈసారి ఆడకు వచ్చేసాను. ఒకరోజు నైట్ ఉండేలా వచ్చేయండి అక్కడ. సో నెక్స్ట్ రోజు తిరిగేసి రిటర్న్ అయిపోవచ్చు. ఓకే, ట్రై చేద్దాం. ఇప్పుడు సేమ్ అదే రివర్ని పట్టుకొని పోతాం కదా మనం. ఏది మరి నెక్స్ట్ మనం వాటర్ ఫాల్కి వెళ్తాం. అది ఏ వాటర్ ఫాల్? ఈ రివర్తో వచ్చే వాటర్ ఫాల్? ఇది మౌంట్ డొన్నాబాంగ్ నుంచి వచ్చే స్నో కరిగిపోతే వచ్చే వాటర్ ఫాల్. ఓకే, ఎంతసేపు మరి ఇక్కడ మనకటు? అయినా కష్టం బ్రో, ఇటు వెళ్ళిపోతాం కదా. ఎటు వెళ్ళిపోతాం? అదే చూడండి, అక్కడ ఉంటుంది కానీ మనకి వాటర్ ఎగ్జిట్ ప్రాపర్ ఎగ్జిట్కి వచ్చినాం కానీ మనం. వస్తున్నా ఇదే ఇంత ట్రాఫిక్. ఇది వచ్చేటప్పుడు గంట ఉన్నదా? చిరాకు తెంగింది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ పోయింది. లవడాలో అది ఎంత ట్రాఫిక్. మళ్ళీ పుడతామా? రోడ్డు బాగుంది సార్. ఏం బాగుంది, కళ్ళు తిరగట్లేదు. నాకు పర్లేదు, నాకు బాగానే ఉంది. నీ కళ్ళు తిరుగుతున్నాయేమో. నాకు కూడా నా మొహన్ పడేయండి ఒకటి. ముఖానికి ఎందుకు? లేదు, నీకు ఇబ్బంది ఉందంటే బ్రో ఆపు, ఎవరెవరు నడుపుతాను ఇబ్బంది పడదు. Feels right with you. I'm heavy breathing. Feels like I'm lucid dreaming. I'm not usually the type to rush into the night. This time I can't be speeding. I'm taking it slow, but I just want more. ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ మొత్తం స్నేక్ డాన్స్. తిరిగి వస్తే ప్రశాంతంగా ఉంది సౌండ్ అయితే. సెంథిల్ బాయ్, హౌ డు యూ ఫీల్? గుడ్. యా, ఇట్స్ కోల్డ్ హియర్. ఫీల్ గులాబ్ జామున్ కగల్లాడిపోతున్నాయి సార్. అయితే జబ్బులు పెట్టుకుని ఇది ఇప్పటివరకు ఎండ్ ఉండే, ఇక్కడికి వచ్చేవరకు చల్లగా అయిపోయింది. 15 to 20 minutes. నా బ్రెయిన్లో గుర్తులేదు ఇది అసలు రిజిస్టర్. 15 to 20 minutes ఉంది ట్రెక్. మరి ఆడ బోర్డులో చూస్తుండే. ఆడ నాకు అసలు గుర్తు కూడా లేదు. అంటే వచ్చి 2 years అవుతుంది. వచ్చి 2 years అవుతుందా? ఓకే, నాట్ బ్యాడ్. జాకెట్ వేసుకుందాం ఫ్రెండ్స్, వేసుకునేవాళ్ళు. జాకెట్ నువ్వు పొద్దున్నే హుడీ చేసుకుంటా అన్నావు, హుడీ తీసేసి షర్ట్ వేసుకొని వచ్చినావు. జాకెట్ ఏమో మంచిగా కార్లో వారేసినావు డిక్కి. కుడి పక్క ఇటు స్ట్రేటేనా? Holy fish.
ఫాల్ మాత్రం వేరే ఉంది. Let's go Satya bhai. We got a beautiful lookout point. Huh? Hold on. Just go with the flow. I'm taking it slow, but I just want more. I'm taking it slow. Just go with the flow. I'm taking it slow. My knees on the floor. I'm begging for more. It's you I adore. You took me to see Versailles in the middle of July. I'll fall into the deep end, giving into my feelings, afraid to go on this ride. I'm scared to crash inside. This time I might be speeding. I'm taking it slow, but I just want more. I'm taking it slow, just go with the flow. I'm taking it slow, but I just want more. అలా ఫ్రెండ్స్ ట్రిప్కి వచ్చాము. ఇప్పుడు ఎక్కడికో కేబల్ లోకడ్ విచ్ వేర్ యూ కెన్ ఫైండ్ కపుల్. చెప్పింది వీడే, నాకు సంబంధం లేదు. కెపెల్ లుక్అవుట్ అదే మన అక్కడ పెట్టాక ఇది హ్యాండిక్యాప్ హ్యాండిక్యాప్ పర్లేదు. ఫ్రంట్ సీట్ కి హ్యాండిక్యాప్ దాంట్లో పెట్టాడు. డ్రైవర్ నేను కాదు ఈ మనిషి, దిస్ గై. నేనే సెంటిల్. Too good man, very good. Is it worth coming? Yeah, the Live. breezes is it's touching our face and it makes me chill. We'll drink. It's pure water. ఈ వాటర్ ఒక విలేజ్ కి డ్రింకింగ్ వాటర్ అన్నావు కదా, ఏ విలేజ్ అది? మన హీల్స్ వీల్ మ్యారేజ్ వీల్ అవన్నీ ఈ వాటర్ ఏం లేదు. ఓకే. Very sweet inside car and if you want to get out for first few minutes it will be cold. ఇప్పుడు జాకెట్ వేసుకోండి సరిపోతుంది. కెపెల్ లుక్అవుట్ పాయింట్. కప్పలా ఇది ఇంకోటి. కెపెల్ లుక్అవుట్ పాయింట్. కెపెల్ లుక్అవుట్ పాయింట్ అక్కడ నుండి ఎంత మనకి 15 minutes కదా డ్రైవ్? 20 minutes డ్రైవ్. కిలోమీటర్స్ ఆల్మోస్ట్ 5 kilometers కదా? 5 to 8 kilometers in between. Keppel Lookout Point. Here we go. వాళ్ళు వెళ్ళిపోతే మనమే ఉంటాం. It's worth bhaiya. Super ఉంది bhaiya. It's worth the view. Just go with the flow. I'm taking it slow. My knees on the floor. I'm begging for more. It's you I adore. ఇక వెళ్దాం బాండి. అయిపోయిందా? కళ్ళతో ఒకసారి చూసుకోండి. కళ్ళకు కనిపిస్తున్నట్టు కెమెరాలో అసలు కనిపించట్లేదు అసలు. ఇది కాదు, అది 2x పెట్టినా కనిపించట్లేదు చక్కగా వచ్చింది. నేను చెప్పాను కదా ఫాక్స్ కోట నీకు ఫోటో చూపించాను. కొండలు ఇంకా క్లాసిక్ ఉంటుంది. ఇంత పోదాం ఒకసారి. క్యాంపింగ్ చేసుకోవాలి. అప్పుడు క్రిష్ సినిమా షూటింగ్ అయిపోయింది. ఇంకేం కావాలి? మీరు ఆల్రెడీ మీరు క్రిష్ 2 క్రిష్ 4 కూడా తీసారు. ఇంకొంచెం ముందరకు పోయి నీట్గా ఆ కార్ నుంచి ఫోటోలు తీద్దాం. ఇంకా స్టంట్లు ఎందుకు ఎక్కువ ముచ్చరా? ఉంటాయి ఇక్కడ క్రేజీ ఉంటాయి. ఓపిక లేదు మనకి. ఓ చలో మెల్బోర్న్ డైరెక్ట్. Let's go to Melbourne. The best Andhra food you are going to eat today.
ఇక్కడ మళ్ళీ ఇంటర్నెట్ వస్తలేదు. మ్యాప్ లోడ్ చేసుకొని కార్లో పెట్టేసుకొని ఎక్కడమే. ఎంత ఉంది మనకి ఇక్కడ నుండి? 2 hours, 94 kilometers, 2 hours. 5:42 కరెక్ట్గా వెళ్తాం. ఓకే, 6 o'clock. మేబీ అరౌండ్ 6 o'clock దిగుతామాట. 6:30 మనం ఆగుతాం. ఇదిరా, ఇది ఇచ్చేయాలా? ఎందుకురా నీకు అద్దాలు ఊరికే మార్చుడు అసలు. దారిలో ఎక్కడ ఫుడ్ ఏం లేదు గైస్. ఓకే, సీ ఆఫ్టర్ 2 hours. We are back to Chile, India. Can we do ulumcharu, goat biryani? And starters, we'll get one guntur chicken, one fish 65, and one podi chicken, and one masala paneer. Spicy Goa try చేయి. స్పైసీ గోవా తీసుకుందాం. 5 minutes later. దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎక్స్ప్రెషన్ కోసం వెయిట్ చేస్తాను. మిలెట్ మేడ్, మన మిలెట్ మేడ్లో గోవా జ్యూస్ ఉంటుంది చూసినా, గోవా జ్యూస్లో ఇంత చిల్లీస్ అవి వేసి ఇచ్చిండు. గుంటూరు చికెన్ స్పైసీ ఉంది. ఇది పొడి చికెన్. ఆంధ్ర పొడి చికెన్ ఇక్కడ తిన్నా, సింప్లీ ఇండియాలో తిన్నా, అది నాకు సూపర్ అనిపించింది. అది గుంటూరు చికెన్ బాగుంది, డిఫరెంట్గా ఉంది కొంచెం. ఇది బాగుంది. ఇది మంచి స్పైసీ ఉంది, కరిగిపోతుంది మంచి నోట్లో. కొంచెం ఒట్టి రైస్ అవుతుంది. నేను ఫస్ట్ టైం ఉలాదార్ మటన్ బిర్యానీ ట్రై చేస్తున్నా అసలు. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, నాట్ యువర్ రెగ్యులర్ కంపెనీ. టేస్ట్ బాగుంది. ఇక్కడ మనం డిన్నర్ ఫినిష్ చేసుకునే వరకు ఆల్మోస్ట్ 8:39 అయిపోయింది. ఇక నవీన్ అక్కడ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేము కూడా బల్లెట్కి స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 10:30-11 అయిపోయింది మేము బల్లెట్ వచ్చేసరికి. ఇంటికి వచ్చేసరికి అందరం టైర్డ్ అయిపోయినాం. అంతే, ఇక హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.